పుట్టినప్పటి నుంచి ఆయన ఆలోచన ఏంటంటే, నేను ఎవరికి సహాయం చేయగలనా? అది క్రీస్తు మనసు. నాకెవరు సహాయం చేస్తారా అనుకునేది మనుషుడి మనసు. క్రీస్తు యొక్క మనసు ఏంటంటే హెచ్చించుకోవటం కాదు, తగ్గించుకోవటం. క్రీస్తు మనసు సర్వీస్, సేవ చేసే మనసు, ప్రేమించే మనసు, ఇతరుల బాధను చూసి భరించడానికి, తీర్చడానికి ఆశించే మనసు, ఇతరుల కొరతలు తీర్చడానికి ఆశించే మనసు, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చానన్నాడు. ఆయన రక్షణను గురించి లోకమంతటికి చెప్పమని చెప్పిన ఒక్క పని పెట్టాడండి దేవుడు. ఆయన రక్షించబడిన వారికి ఒక్క పని పెట్టేవాడు, మీరు నాకు సాక్షులై ఉండండి. నీ మాటలు, నీ ఆశలు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీలో క్రీస్తుని ఇతరులు చూచి నీ దేవుడు నాకు కావాలని అడగాలి. మనసు సరి లేకుండా, దేవునితో సరి చేసుకుందామనే ఆలోచన లేకుండా మందిరానికి వెళ్ళి రావటం వల్ల ప్రయోజనమేమీ ఉండదండి. నిన్ను చూచిన వాడిని నన్ను చూస్తున్నాడు. హాగర్ అందే, నన్ను చూచిన వాడిని నేను చూశాను. అది గొప్ప భాగ్యం. దేవుడు ఎప్పుడూ చూస్తున్నాడు మనల్ని, కానీ మనం చూడలేదు ఆయన్ని. ఇస్తున్నప్పుడున్నంత సంతోషం పుచ్చుకుంటున్నప్పుడు ఉంటుందంటే నీ క్రీస్తు యేసుని కలిగిన మనసో లేదన్నమాట. క్రీస్తు ప్రేమను పంచాలి, వెతుక్కుంటూ వెళ్ళాలి. మనం వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఉండరు, పాపులను వెదకి రక్షించడానికి వచ్చాడన్నాడు ప్రభు. మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు, ప్రాణం అర్పించడానికి వచ్చాడు, ప్రేమ చూపించడానికి వచ్చాడు. అసలు ఒక మనిషి ఎలా బ్రతికితే దేవునికి ఇష్టడుగా ఉంటాడు అని బ్రతికి చూపించాడు. ఆయన అడుగుజాడల్లో ప్రేమ, పరిశుద్ధత, ప్రార్థన, సాత్వికము, దీన మనస్సు, విశ్వాసము, అలా ఒక్కొక్క అడుగు ఆయన చూపించిన మాదిరి ఉంది. ఆ విషయాల్లో మనం నడుచుకుంటే ఆయనను పోలే మనం ఉంటాం. ఈ రోజు నుండి క్రీస్తు యేసును కలిగిన మనసును దేవుడు మనందరికీ ఇచ్చును గాక.